ఆగస్టు 9వ తారీఖు అంటే ఐక్యరాజ్య సమితి 1994 ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా గుర్తించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు నిత్యం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీలను గుర్తిస్తూ వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా నేడు మానుకోట పట్టణం, మానుకోట జిల్లా, మానుకోట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈరోజు మానుకోట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఆదివాసీ కుటుంబాల సమేతంగా, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు డీడీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్కూల్స్ పిల్లల ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుంచి నర్సంపేట బైపాస్ వరకు బ్రహ్మాండంగా ర్యాలీ కొనసాగించడం జరిగింది. ఈ ర్యాలీ కొనసాగించినందుకు పిల్లలకు, ఆదివాసులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మానుకోట దొర పటేల్ ఆదివాసీ సమక్షాన ఏదైతే గత 94 నుంచి తీర్మానం చేసిందో ఐక్యరాజ్య సమితి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆదివాసులకు ప్రకటనలు చేస్తూ ఆదివాసులను తూతూ మంత్రంగానే పేపర్ల ప్రకటననే కొనసాగిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఆదివాసులను పట్టించుకున్న పాపాన పోలే. ఆదివాసులకు రాజ్యాంగంలో రాయబడి ఉన్నటువంటి ఏ ఒక్క చట్టాన్ని కూడా నేటి ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తలేవు. మనకు కళ్ళకు గట్టినట్టుగా మనకు కానొస్తూ ఉన్నాయి. ఏ ప్రాంతానికి పోయినా ఆదివాసులు ఎక్కడ ఉన్నా అక్కడ అణచివేయబడుతున్నారు తప్ప వారికి ఉన్నటువంటి భూములను ఒక పక్క లాగేసుకుంటున్నారు. విద్య అందని ద్రాక్షలాగా తయారైపోయింది. ఐటీడీఏలో నిధులు మురిగిపోయినా కూడా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే కొనసాగుతూ ఉన్నది. కావున నేటి ప్రభుత్వాలు ఖచ్చితంగా మా ఆదివాసుల విషయం ఈ పండుగనే చేస్తున్నాయి. ఏదైతే ఆగస్టు 9వ తారీఖున ఐటీడీ నుంచి సర్కిల్ ఇచ్చి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మాత్రమే ఇక్కడ ప్రోగ్రాం కొనసాగించింది. కానీ మేము నిత్యం ప్రతి సంవత్సరం, నేను పుట్టింత పెద్ద పెరిగిన ప్రతి సంవత్సరం కూడా ఈ డేట్న మా కార్యక్రమాలు ప్రభుత్వాలు చెప్పినా చెప్పకపోయినా మా హక్కుల కోసం నిత్యం కూడా మేము పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నాం. అయినా ప్రభుత్వాలు కళ్ళు తెస్తాలేవు. మేము ఆదివాసులము పుట్టిందే పోరాటంతో పుట్టాం. ఆదివాసీ అంటే మూలవాసి, దేశానికి ప్రకృతికి చెట్టు పుట్ట రాయిని నమ్ముకొని జీవించేటువంటి వ్యక్తి. అడవి ఉంటేనే ఆదివాసి ఉంటాడు, అడవి లేకపోతే ఆదివాసి లేడు. కనుక ఆదివాసిని బ్రతికించుకుంటేనే ఇవాళ ప్రపంచానికి మనం గాలి పీల్చుకునే ఆక్సిజన్ అందించే చెట్లను రక్షించబడతాయి. కానీ ఏదైతే ఆదివాసులను అణచివేస్తే పోలవరం కట్టి ఇవాళ ఆదివాసులను అణచివేయబడ్డారు. ఒక పక్క ఛత్తీస్గఢ్లో ఆదివాసుల మీద దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆదివాసులను తొక్కిపడేస్తూ ఉన్నాయి. ఈరోజు పోలవరం విషయంలో మహిబాద్ పార్లమెంట్లో ఆదివాసులు కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నది.